మా కడపకైతే మోక్షం వచ్చినట్లుంది. వానలైతే ఎడతెరిపి లేకుండా పడుతూనే ఉన్నాయి. ఒక వారం రోజుల నుంచి పడుతూనే ఉన్నాయి. చల్లగా ఉంది వాతావరణం అయితే. అందుకోసం వేడి వేడిగా ఏమైనా చేసుకుందాం అనేసి ఉంటలైతే వేసుకున్నాం అనమాట. మేము ఇక్కడ ఉంటలనే పిలుస్తాము. బయట బండ్ల మీద కానీ హోటల్స్లో కానీ చాలా సింపుల్గా మసాలాలు ఏమి వాడకుండా ఏ విధంగా చేసుకుంటారో నేను ఆ విధంగా చేసుకుంటున్నాను. చాలా సింపుల్. అల్లం తెల్లగడ్డ పేస్టు ఇట్లాంటివి ఏమీ అవసరం లేదు. నేను చూపించిన విధంగా మీరు కానీ చేసుకున్నట్లయితే చాలా చాలా టేస్టీగా అప్పటికప్పుడు కరకరలాడుతూ చాలా బాగుంటాయి అన్నమాట. ఆనియన్స్ అయితే మిడిల్ సైజ్ ఆనియన్స్ అయితే ఒక 5 తీసుకున్నాను. మన ఇంట్లో ఎంతమంది ఉన్నారో దాన్ని బట్టి మీరు ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు అన్నమాట. తర్వాత ఇందులోకి పసుపు, రుచికి సరిపడా ఉప్పు, ఒక 1/2 స్పూన్ వరకు కారం వేసుకొని వీటన్నింటినీ చేత్తో బాగా మెదుపుకుంటున్నాను. మెదుపుకున్న తర్వాత ఇందులోకి మా ఇంట్లో 4కి సరిపడా వేసుకున్నాను అనమాట. శనగపిండి అయితే ఒక 2.5 కప్పు వరకు శనగపిండి వేసుకున్నాను. ఇందులోనే బియ్యం కూడా వేసి ఆడిస్తాం కాబట్టి సపరేట్గా బియ్యం పిండి ఏం వేయాల్సిన అవసరం అయితే ఏం లేదు. మీరు కలుపుకోకుండా పచ్చి శనగలతోనే చేసుకునేటట్లయితే కాస్త ఒక 1/2 కప్పు వరకు బియ్యపిండి వాడుకోండి. తర్వాత ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న కరివేపాకు, కొత్తిమీర మాత్రం వేసేసుకొని తగినన్ని వాటర్ వేసుకొని నేను చూపించిన కన్సిస్టెన్సీలో వచ్చేంత వరకు కలుపుకోవాలి. ఇందులోకి ఒక 1/4 స్పూన్ వరకు మనము కలుపుకునే ముందు మనం వేసే ముందర సోడా పొడి వేసేసేసుకొని ఒక 1/4 స్పూన్ అయితే సరిపోతుంది. మరీ ఎక్కువ వేసినట్లయితే కలర్ చేంజ్ అయిపోతుంది, టేస్ట్ కూడా మారిపోతాయి. నేను చూపించిన కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు వేసుకొని నూనెలో అప్పటికప్పుడు వేసేసుకున్నట్లయితే పిండి అయితే ఈ విధంగా ఉండాలి, గట్టిగా ఉండాలి, మరీ జారుగా ఉండకూడదు. ఈ విధంగా నూనెలో వేసేసుకోవాలన్నమాట. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. వీటిలో ఎటువంటి అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేయాల్సిన అవసరం లేదు. గరం మసాలా అంట ఇంకా అయిన చెత్తంతా వేయాల్సిన అవసరం కూడా లేదు. చాలా సింపుల్గా అప్పటికప్పుడు ఎర్రగడ్డలు ఉంటే చాలు, ఇంకా ఏమీ అవసరం లేదు. చాలా ఈజీగా టేస్టీగా చేసేసుకోవచ్చు. టీ టైంలో కానీ లేదా అన్నంలోకి నంజుకోవడానికి అప్పటికప్పుడు చేసుకునేదానికి కూడా చాలా ఈజీగా ఉంటుందన్నమాట. చేత కాని వాళ్ళు కూడా ఈ విధంగా నీట్గా చేసేసేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి కూడా. బయట అంగళ్ళల్లో అమ్మేవాళ్ళు ఇదే విధంగా చేస్తారు. మరి మన మాదిరిగా అల్లం తెల్లగడ్డ పేస్ట్ అంట, గరం మసాలా అంట, ధనియాల పొడి అంట, ఇంకా మిగతా ఏవేవో వేస్తాం కదా, అవన్నీ కూడా వేయాల్సిన అవసరం లేదు. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. చాలా టేస్టీగా కూడా ఉంటాయి. మీకు ఎవరికన్నా తెలియని వాళ్ళకు ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.